ఈ వీడియోలో సమఘనము దీర్ఘఘనము వాటి యొక్క వైశాల్యాలు ఘనపరిమాణాలు సూత్రాల్ని ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఈ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాం. వైశాల్యాలు ఏరియాస్. క్యూబాయిడ్ దీర్ఘఘనం అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. ఇవి మూడు వేరు కొలతలతో ఉంటాయి. కాబట్టి దీన్ని వాల్యూమ్ ఘనపరిమాణానికి సూత్రం L/B/H. డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్కి డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్కి రెండు భాగాలుగా ఒక మూల నుంచి మరొక మూలకు కనుక మనం ఒక లైన్ గీసి ఆ లైన్ పొడవు కొలవాలంటే దాన్ని డయాగోనల్ అంటాం. దానికి √L² B² + H² లెక్క కడితే యొక్క డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది. సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం ఆఫ్ క్యూబాయిడ్. దానికి 6 ముఖాలు ఉంటాయి. ఈ 6 ముఖాల యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2 × L/B + B/H + H/L. ఆ విధంగా లెక్క కడితే దానికి ఉపరితల వైశాల్యం వస్తుంది. సర్ఫేస్ ఏరియా. సమఘనం ఆఫ్ ఈక్వల్ L/BH. సమఘనం అంటే పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉంటాయి. ఒక భుజము A అనుకుంటే A³ యొక్క సమఘనం ఘనపరిమాణం ఒక భుజం L అనుకుంటే L యొక్క L³. దాని సమఘనం యొక్క వాల్యూమ్కి సూత్రం అది. తర్వాత సిలిండర్ ఒక బేస్ సర్కిల్గా ఉంటుంది. దాని హైట్ యొక్క సర్ఫేస్ ఏరియా 2πr/h. 2πr/h అంటే వృత్త పరిధికి సూత్రం 2πr/h చేస్తే అయిపోతుంది. పైన కింద కలిపి సర్ఫేస్ ఏరియాని 2π × r + h. తర్వాత సిలిండర్ వాల్యూ. సిలిండర్ అనేది బేస్ వృత్త వైశాల్యం πr² × h అన్నమాట. కాబట్టి ఈ విధంగా సూత్రాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మా యొక్క టీ మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్, ఈ ఛానల్లో విద్యార్థులకి మ్యాథమెటిక్స్ కూడా వీడియోస్ అందిస్తుంటాము. ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఆన్సర్ చేసి కూడా ఇస్తుంటాము. ఈ యొక్క ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆదుకుంటారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోస్లో త్రికోణమితి ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ని ఈ వీడియోలు ఇస్తాము. విద్యార్థులు ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. సెల్ నంబరు పైన ఇచ్చున్నాము. దాన్ని ఫోన్ చేసైనా మీరు డౌట్స్ అడగచ్చు ఇంగ్లీష్లో. థ్యాంక్ యూ.